నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. ఛానల్లోకి స్వాగతము. ఏప్రిల్ మాసం 20వ తేదీ అనగా ఆదివారం తేదీ. ఈ రోజున మేషరాశి వారి జాతకులు, ఈ రోజు మీకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఉంది. ఈ యొక్క వార్త తెలిస్తే మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. ఈ రోజున ఈ వార్త వినకమానరు. విన్నప్పటి నుంచి మీ యొక్క పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. ఇది శుభవార్త, అశుభవార్త, ఏం జరగబోతుంది ఈ రోజున, ఎటువంటి ఫలితాలు అనేవి పొందుకోబోతున్నారు, తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా ఈ రాశి జాతకుల తత్వం గురించి తెలుసుకోవాలి. కష్టపడే తత్వము, ఎదుటి వారిని విమర్శించే నైజం కూసింత కూడా వీరిలో ఉండదు. ఎల్లప్పుడూ అందరినీ ప్రేమిస్తారు. అందరితో మర్యాదగా మాట్లాడతారు. అమర్యాదగా ప్రవర్తించడం వీరికి అస్సలు చేతకాదు. కొన్నిసార్లు వీరి యొక్క మంచి బుద్ధి గుణగణాల వల్ల ఎదుటి వారి చేతిలో కూడా మోసపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. అయితే ఈ రోజున ఈ రాశి జాతకులకు దిన ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే గనక, కొనసాగుతున్న కొన్ని అపార్థాలు అయితే తొలగించబడతాయి. ప్రతి పని ఒక క్రమ పద్ధతిలో పూర్తవుతోంది. ఆధ్యాత్మిక శాంతి నిలిచి ఉంటుంది. బిజీగా ఉంటారు. అందువల్ల ముఖ్యమైన పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. ఆర్థిక సంబంధిత పనులను వాయిదా వేయండి. వాదనలు మానుకోండి. పని ప్రక్రియలు మార్పులకు సంబంధించిన ప్రణాళిక గురించి జాగ్రత్తగా ఆలోచించండి. కుటుంబ కార్యకలాపాలకు సంబంధించిన వ్యాపారంలో కాస్త మందగమనం ఉండొచ్చు. భవిష్యత్తులో మీరు పడే కష్టానికి తగ్గ ప్రతిఫలితాన్ని తప్పక పొందుకుంటారు. కుటుంబంలో పరస్పర సమన్వయం ఆహ్లాదకరంగా, ప్రశాంతవంతంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు, ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోండి. మీకు దగ్గరగా ఉన్న వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ సొంత ఆరోగ్యం గురించి స్పృహతో ఉండండి. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటేనే గౌరవం దక్కుతుంది. ఈ రోజున క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కాస్తంత కలతలు ఏర్పడొచ్చు. బంధుమిత్రులతో జాగ్రత్త. అనారోగ్య బాధలు కూడా కాస్త అధికమవుతాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. సమయం సానుకూలంగా ఉంటుంది. ప్రశాంతవంతమైన స్వభావం ద్వారా మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. లక్ష్యం వైపు ఏకాగ్రత అలాగే ఉంచండి. ఇంట్లో శుభ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. పని చేసే చోట మీ యొక్క జ్ఞానం ప్రశంసించబడుతుంది. కుటుంబ బాధ్యతల గురించి కొంచెంగా ఆందోళన చెందుతారు. చేపట్టిన పనులు ఆటంకాలు ఎదురైనా గట్టిగా ప్రయత్నిస్తే ఈ రోజున అనుకున్నది సాధిస్తారు. సహచరుల సహకారంతో ఆటంకాలు అధిగమిస్తారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. కీలక వ్యవహారాల్లో ముందు చూపు అవసరము. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రోజున మీకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే గనక, మధ్యాహ్నం కానీ సాయంత్రం సమయంలో కానీ ఒక వార్త అయితే అందుకోబోతున్నారు. మీరు వేసే ప్రతి అడుగులో వచ్చే విజయం గురించి ఆ వార్త కావచ్చు. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు. ఒక కీలక అవకాశాన్ని అయితే అందుకోబోతున్నారు. అంతేకాకుండా ఆ యొక్క అవకాశం మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తోంది. కానీ ఈ రోజున మీకు దక్కుతుందని కలలో కూడా అనుకుని ఉండరు. మీకు అత్యంత దగ్గరైన వ్యక్తులు, వారు మీ యొక్క స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఒక స్త్రీ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ యొక్క అవకాశాన్ని మీకు తెలియజేస్తారు. అంటే ఆ వార్తను మీ వద్దకు మోసుకువచ్చేది మీకు ఎంతో ప్రియమైన వారు అని చెప్పక తప్పదు. అలాగే ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక, మీరు నవగ్రహాలకు పూజ చేయండి. అంటే మీరు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి. నవగ్రహాలకు పూజ చేసుకోండి. నవగ్రహాల ముందర ఆవు నేతితో దీపాలు వెలిగించండి. ఇలా చేస్తే మీకు అత్యవసరంగా జరగాల్సిన పనులు వాయిదా పడకుండా పూర్తి అవుతాయి.
సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.